తెలంగాణ కాంగ్రెస్లో ఉమ్మడి వరంగల్ పంచాయతీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. మంత్రి కొండా సురేఖ కుటుంబం ఒకవైపు ఉంటే మిగతా నేతలంతా మరోవైపు ఉన్నారు. పరస్పర ఫిర్యాదులతో రచ్చ చేసుకున్న నేతలకు అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ తర్వాత సైలెంట్ అయ్యారా? విభేదాలకు చెక్ పడిందా లేక మళ్ళీ రిపీట్ అవుతాయా? ఓరుగల్లు కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్నది తుపాను ప్రశాంతతేనా? ఓరుగల్లు కాంగ్రెస్ నేతల పోరు పంచాయతీ పెద్ద రచ్చే చేసింది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బర్త్డే భేటీలో కొందరు నేతలపై మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన కామెంట్స్ రభస సృష్టించాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై మురళి వ్యక్తిగత దూషణలకు దిగడం వివాదాస్పదమైంది. టీడీపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నేతల నోర్లు పెగులుతున్నాయి అన్న మురళి కామెంట్స్ కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ గాని తగిలాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కలిసి మురళిపై ఫిర్యాదు చేయడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ 2 సార్లు పిలిచి విచారించింది. మురళితో పాటు మిగిలిన వారు ఎవరి వాదనలు వారు వినిపించారు. ఈ క్రమంలోనే జూలై 3, 4న హైదరాబాద్లో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరంగల్ కాంగ్రెస్ నేతల వ్యవహారాలపై ఆరా తీసి క్లాస్ తీసుకున్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు వేగంగా ఉంటాయని హెచ్చరించారని సమాచారం. క్రమశిక్షణ విషయంలో ఇకపై గట్టిగానే ఉంటామని చెప్పారన్న చర్చ హస్తం పార్టీలో సాగుతోంది. విభేదాలతో వీధికెక్కడం, కీచులాటలతో గొడవలకు దిగితే ఇక ఊరుకునేది లేదని కాస్త సీరియస్ గానే చెప్పారని వినిపిస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. ఓరుగల్లు పోరు విషయాన్ని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చూస్తోంది. జాగ్రత్తగా ఉండాలని అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని అంటారు. పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తే ఏఐసీసీ చూస్తూ ఊరుకోబోదని ఖర్గే కన్నెర చేశారన్న చర్చ సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై పులిలా పోరాడాలి, సింహగర్జన చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు అణకువగా ఉండాలని హితవు పలికి చురుకలంటించారని అంటారు. వర్గపోరుతో వీధికెక్కి కాంగ్రెస్ పరువు తీస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి మంట కలపవద్దని క్లాస్ తీసుకున్నారని, ఈ మెసేజ్ వరంగల్ కాంగ్రెస్ నేతలకు చేరాలని చెప్పారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొట్లాటలు, గొడవలతో పార్టీకి నష్టం చేయొద్దని హెచ్చరించారని సమాచారం. అధికార పార్టీ ప్రతిపక్షాలకు అలుసైతే ఫలితాలు ఎలా ఉంటాయో తమకు తెలుసని కాంగ్రెస్ నేతలతో ఖర్గే కాస్త కటువుగానే చెప్పారని అంటారు. అందరూ తలపండిన నేతలే అయినా కీచులాటలు, తగువులు, తన్నులాటలేంటని అధిష్టానం తలంటి పోసిందని సమాచారం. ఎవరైనా హెడ్ స్ట్రాంగ్ కామెంట్స్ చేయొద్దని ఆదేశించారని అంటారు. ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీపై విచారణ జరుపుతున్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నెల 5లోగా కొందరిపై చర్యలుండొచ్చని హింట్ ఇచ్చింది. అయితే డెడ్ లైన్ పూర్తయినా పార్టీ నాయకత్వం మౌనంగా ఉండడంతో ఇక ఓరుగల్లు కాంగ్రెస్ నేతల వివాదం బుజ్జగింపులతోనే సరిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే నేతలు సైలెంట్ అయ్యారని అంటారు. అయితే కలహాలు లేనిదే తిన్నది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు అధిష్టానం ఆదేశాలను ఎంతకాలం పాటిస్తారన్న అనుమానాలు చాలా మందికున్నాయి. వరంగల్ కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్నదే తుఫాను ప్రశాంతతే కానీ శ్మశాన ప్రశాంతత కాదంటారు. ఈ నిశ్శబ్దం ఎంతకాలం ఉంటుంది అనేదే సమస్య. ఏదో ఒక విషయంలో తేడా వస్తే వర్గ విభేదాలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు. పరిస్థితి యథాపూర్వ స్థితికి వస్తుంది. వరంగల్ కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించి సైలెంట్ గా ఉంటారో లేక అధిష్టానం ఆదేశాలను ఏఖాతరు చేసి యథాపూర్వ స్థితికి వస్తారా అన్నదే చూడాలి.